ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు భారీగా ముడుపులు అందడం లేదని, నెలకోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారని మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ప్రతి షాప్ నుంచి నెలకు లక్షల్లో ముడుపులు అందించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక అవినీతి వసూళ్లకు అంతు లేకుండా పోతోందని వాపోయారు. తమను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఏంటంటే అన్నిటికీ కూడా బెదిరిస్తుంటారు ఆయన. నేను ఆల్రెడీ కంటి ఆపరేషన్ చేస్తున్నాను, నాకు టెన్షన్ ఉంది సార్, మీకు మాట్లాడాలని ఫోన్ చేయకంటే రాత్రి పొద్దున ఫోన్ చేసి మేము ఫస్ట్ ఏమో సార్ ఈగల్ టీం వస్తామన్నారు, క్యాన్సిల్ అయింది అన్నారు. తర్వాతనేమో మళ్ళీ 5 నిమిషాలకి వాళ్ళే ఫోన్ చేసి వస్తామన్నారు అని చెప్పడం జరిగిందండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు సురేష్ కుమార్ అండి. తర్వాత ఈయన మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకు అసలు ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 1938 నుంచి కూడా మాకు ఎటువంటి ఇష్యూ లేదండి, మొత్తం మేమే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ మధ్య ఒక కోటి అని చెప్పేసి మన జగ్గేపేట అతను మాకు మా షాప్కి లోగోలు అసోసియేషన్ లోగోలు పంపించాడండి. అసోసియేషన్ లోగోలు మనకి పంపించాడు ఆయన, ప్రింట్ చేసి అసోసియేషన్ లోగోలు వాట్సాప్లో పంపించాడు. మీరు అసోసియేషన్ లోగోలు మాకు ఎందుకు పంపించారు అని మేము అడిగితే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా మీరు ఎంతకాలం చేస్తారు, ఎంతకాలం మీరు పదవిలో ఉంటారు, అదేలో నేను కోరుకొని రాలేదండి, ఇనానమస్గా ఎన్నుకున్నారు నన్ను. నేను కూడా నాకు అక్కర్లేదు బాబు అన్నా కూడా నువ్వే ఉండాలని చెప్పి మా కమిషన్ సోదరులంతా కూడా బలవంతం చేస్తున్నారు. నాకు 63 ఏళ్ళు వచ్చినాయి. సో ఇది ఇలా జరుగుతుండగా మెయిన్ ఈయన కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు బెదిరియటం, తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, ఆ కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ ఉందని చెప్పడం జరుగుతుందండి. సరే ఎందుకు లేదు సార్, నేను కూడా సౌమ్యుడిని, నాకు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి సార్, ఎందుకు సార్ మనం ఇటువంటి వాటిలో మనం వదిలేండి, మీకు ఏదంటే మనం తీసుకుందామని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నిన్న మొన్నట్లో మటుకు కొంచెం ఈ పోటీ గురించి ఇష్యూ ఫేస్ అయిందండి. ఎట్లా అంటే ఆ ఇష్యూ పెట్టినప్పుడు అడగని చెప్తే అవన్నీ కూడా మేము ఒకరోజు మీటింగ్ చేసుకొని ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు, మనం ఏం చేద్దాము, ఉత్తరోత్తరం ఏం చేద్దామని